ఒక్కసారి ఈ వీడియో చూడు. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏంటి చంద్రబాబు నాయుడు, స్కూల్స్ లో ఫీజుని నియంత్రించే దమ్ము లేదా? నిన్న కాక మొన్న తమిళనాడుకి సీఎం అయిన విజయ్ గారు స్కూల్స్ లో ఫీజు నియంత్రిస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకసారి ఫీజు స్ట్రక్చర్ చూడండి. ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు 16,640 రూపాయలు, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు 18,635, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 20,635, 9వ క్లాస్ అండ్ 10వ క్లాస్ కి 22,965 అండ్ ఇంటర్మీడియట్ ఫీజు 25,825. మీలాగా 40-50 సంవత్సరాల అనుభవం లేదు. నిన్న కాక మొన్నొచ్చి దమ్మున్న మొగాడిలాగా స్కూల్స్ లో పేద పిల్లలకు కూడా మంచి చదువు దొరకాలనే ధ్యేయంతో ముందుకు తీసుకొచ్చారు. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? 40 సంవత్సరాల విజనరీ. మనలో దమ్ము లేదు. ఎందుకంటే మన మంత్రులకి అన్ని అవే కదా, కాలేజీలు, స్కూల్స్, వాళ్ళ దోచి పెట్టాలిగా. సో మనం మాత్రం పేద ప్రజలకి చదువులు అందించం. ప్రీవియస్ గవర్నమెంట్ లో తీసుకొచ్చిన వాటిని కూడా తీసేస్తుంటాం. ఇంకేంటయ్యా మీరు చేసేది? ఈ వీడియో మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, మనకి కులగజ్జి ఇంకా కొన్ని ఉన్నాయి, మాట్లాడకూడదు. అటువంటి అన్ని ఉన్నవాడికి పథకాలు అడిగే అర్హత మనకు లేదు. ఎప్పుడైతే అందరూ ఒకటి, మనం ఒకలాగా ఉంటాం అనుకున్న వాళ్ళకి మాత్రమే పథకాలు అడిగే అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి, మన వాళ్ళు చేస్తారని కాదు, అప్పు ఎక్కువైపోయిందని చెప్పేసి చేస్తారు. సో పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి జనాభా చాలా తేడా. కాబట్టి మనం వాళ్ళతో పోల్చుకోవద్దు. మనం మాత్రం అలాగే ముందుదాం, పాముకుందాం, గోక్కుందాం.